హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అండి. ఈ మధ్య మనకి చాలా రోజుల నుంచి యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇన్స్టాలో కానీ రోజ్మెరీ ఈ రోజ్మెరీ లీవ్స్ అనేవి ఎలా యూస్ చేయాలి, ఇవి మన హెయిర్కి నిజంగా హెయిర్ పెరుగుతుందా లేదా, ఆయిల్ పెట్టుకుంటే ఏం చేయాలి, డ్రై హెయిర్ మీద వాడాలా, ఆయిల్ హెయిర్ మీద వాడాలా, అలాగే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి, ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను అన్నీ నేను క్లియర్గా చెప్తానండి. నిజంగా ఇవి యూజ్ చేయడం వల్ల హెయిర్ పెరుగుతుందా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి, నేనైతే రోజ్మెరీ లీవ్స్ అనేవి డ్రై లీవ్స్ తీసుకున్నానండి. ఇవి నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను. ఈ రోజ్మెరీ లీవ్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్కే పడ్డాయి అనమాట. ఇది నేను సపరేట్గా మీకు షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ముందుగా అయితే ఈ రోజ్మెరీ లీవ్స్ అనేవి మనం వాటర్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో అయితే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అయితే నేను దాంట్లో వేశాను. ఇప్పుడు దీంట్లో మనం ఒక 3 స్పూన్స్ అయితే రోజ్మెరీ లీవ్స్ అనేవి వేసుకుందాం. మీకు ఇన్ కేస్ రోజ్మెరీ లీవ్స్ తెలిసి ఉంటే అవి కానీ మీకు మనకి పచ్చిగా ఉంటాయండి, గడ్డిలాగా. అలాంటివి కానీ దొరికినప్పుడు అవి యూస్ చేస్తే ఇంకా చాలా మంచిది. అవి దొరకని పక్షంలో మనం ఇలాగా డ్రై లీవ్స్ అనేవి ఆర్డర్ పెట్టుకొని వాడొచ్చు. వీటి వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో నేనైతే ఇలా డ్రై లీవ్స్ అయితే తీసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనం ఒక 4-5 లవంగాలు ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా మన హెయిర్ గ్రోత్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ అలాగే దీంట్లో ఒక 2 స్పూన్స్ అలాగా మెంతులు కూడా యాడ్ చేశానండి నేను. చూసారు కదా. రోజ్మెరీ లీవ్స్, అలాగే ఒక 4 లవంగాలు, 2 స్పూన్స్ మెంతులు, ఇవి మొత్తం మనం చక్కగా ఒక 5 మినిట్స్ అలాగా బాయిల్ చేయాలండి. అప్పుడు మనకి దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి వాటర్లోకి అనేది వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, కలర్ చేంజ్ అవుతుంది పూర్తిగా. ఆ రోజ్మెరీ లీవ్స్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మొత్తం మనకి వాటర్లోకి వచ్చేసి పూర్తిగా వాటర్ అనేవి కలర్ చేంజ్ అవుతాయండి. మనం ఒక 5 మినిట్స్ అలా మంచిగా బాయిల్ చేసుకొని తర్వాత చల్లారనివ్వాలి. అప్పుడు మనం వడకట్టేసుకోవాలండి. ఈ రోజ్మెరీ లీవ్స్ అనేవి మనము డ్రై హెయిర్ మీద పెట్టుకుంటేనే మంచిదండి. అంటే హెడ్ బాత్ చేసిన తర్వాత పెట్టుకుంటేనే మంచిది. అంటే స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకోవాలి. అది కూడా నేను మీకు నా హెయిర్ మీద నేను చేసి చూపిస్తాను, చూడండి చివరి వరకు. సో చూసారు కదా, ఇలా అవ్వాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వాటిని పక్కన పెట్టేసుకోవాలంటే అవి పూర్తిగా కలర్ చేంజ్ అవి మనకి వాటర్ అనేవి రెడ్గా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి వడకట్టేసుకోవాలి. ఇన్ కేసు ఆయిల్ పెట్టుకుంటే ఏం చేయాలని అడుగుతారండి చాలామంది. ఆయిల్ పెట్టినా కానీ మనం ఇవి యూస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం హెడ్ బాత్ చేసిన హెయిర్ మీద మంచిగా వర్క్ అవుతుందన్నమాట, చాలా బాగా పనిచేస్తుంది. ఆయిల్ పెట్టిన హెయిర్ కంటే కూడా మనం ఏదైనా ప్యాక్ వేసుకున్నా కానీ ఎక్కువ డ్రై హెయిర్ మీదే వేసుకుంటాం కదా, ఆయిల్ హెయిర్ మీద వెయ్యము. ఇది ఆయిల్ హెయిర్ మీద కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే డ్రై హెయిర్ మీదే మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ రోజ్మెరీ లీవ్స్ అనేవి మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. అంటే వీక్లీ ఒక 3 టైమ్స్ అలాగా మీరు ఈ వాటర్ కానీ హెయిర్కి స్ప్రే చేసేసుకొని అలాగే ఉంచేసుకోవచ్చు. లేదు అంటే చక్కగా మీరు హెడ్ వాష్ చేసేసుకోవచ్చు అండి తర్వాత. ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి. నేనైతే చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నానండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నాకు ఈ ఫ్రంట్ ఫోర్ హెడ్ దగ్గర అయితే కొంచెం హెయిర్ అనేది చాలా పలచబడిపోయిందండి. కొంచెం ఇది వాడిన తర్వాతే నాకు అక్కడ రీగ్రోత్ అనేది హెయిర్ స్టార్ట్ అయింది. ఇవి మనం ఎక్కువ స్కాల్ఫ్కి స్ప్రే చేసేసుకొని చక్కగా మసాజ్ చేసేసుకోవాలి. అలాగే కుదుళ్ళ వరకు కింద చిట్లిపోయి ఉంటాయి కదండి హెయిర్, అక్కడ కూడా మనకి ఈ రోజ్మెరీ వాటర్ వల్ల చాలా బాగా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అలాగే ఈ రోజ్మెరీ లీవ్స్ మనం ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆయిల్ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో చూసారు కదండి, ఇలా స్ప్రే చేసేసుకొని చక్కగా కొప్పేసేసుకోవాలి. చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.